ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకుడ నేను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నిద్రనిచ్చినందుకు వందనాలు. తిరిగి లేచి ఈ పాదస్థితి కష్టకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆదికాండము 8వ అధ్యాయం కనిపిస్తుంది. గిటి కూర్చోరా. దేవుడు నోహోవును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాయి. 8 ఆదికాండము 8వ అధ్యాయం. ఎక్కడ చూస్తున్నావు? ఆదికాండం ఫస్ట్ పైన చూడు. ఆదికాండము 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలముల ఓటలను ఆకాశ తోములను మూయబడను. ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోయిచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గి వచ్చును. మరియు 10వ నెల మొదలు దినము కొండల శిఖరమున కనబడెను. 40 దినములైన తరువాత నోహవు తాను చేసిన ఓడను కిటికీకి తీసి ఒక కాకి వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచున్నాడు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవను లేదా చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురము ఒకటి వెలుపలికి పోడి ఇచ్చాడు. నీళ్లు భూమి అంతటా ఉన్నందున తన అరకాలు నిల్చుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో నున్న అతని వద్దకు తిరిగి వచ్చాను. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని పోయాను. అతడు మరి 7వ దినములు తాలి మరలా వాళ్ళ పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిపించాను. సాయంకాలంలో అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోటి నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయాను. నోహోవునకు తెలిపెను. అతడు ఇక్కడ మరి 7 దినములు తాలి పావురము వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. అతడు ఇంకా మరి 7 దినములు తాలి పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని తిరిగి రాలేదు. మరియు 600 సంవత్సరములు మొదటి నెల తొలియున్న నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోహోవు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరియుండెను. 2 నెలలు 27వ దినము భూమి నుండి ఎండెను. 27 దినముల భూమి నుండి ఎండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యను నీ కుమారులను నీ కోడలను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరం
జంతువులను వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను. మీ భూమి మీద బహుగా విస్తరించి భూమిని ఫలించే ఆకృతి నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యను అతని కోడలను బయటికి వచ్చేది. ప్రతి జంతువులు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించి ఉన్నాయి. వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలో పవిత్ర పక్షులన్నింటిలోని కొన్ని తీసుకొని కొన్ని పీఠముల మీద దహన బలిని అర్పించాడు. అప్పుడు యెహోవా ఈ పైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించింది. ఎందుకనగా నరుల హృదయంలోని వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణ స్థితిని, వేసవి కాలమును, రాత్రింబగలును ఉండక మానవుని తమ హృదయంలో అనుకుని 8వ అధ్యాయంలో చూస్తే మరి నోవాహు ఓడ సిద్ధం చేసుకున్నాక, వర్షం వచ్చిపోయినాక, వెలిసినాక మరి 150 దినములు పట్టింది ఆ భూమి కనిపించడానికి. 150 దినం. అప్పుడు ఆ ఓడ బయటికి ఒడ్డుకు చేరినాక ఒక కాకిని పంపినప్పుడు తిరిగి అది రాలేదు. పావురాన్ని పంపాడు, తిరిగి అది వచ్చింది. సో లాస్ట్ వర్షంలో చూసుకుంటూ వెళ్తే అప్పుడు యెహోవా పైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరు హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. మరి భూమి మీద ఎవరున్నారుగా? నోవాహు కుటుంబం ఒక్కటే ఉంది. నోవాహు కుటుంబం దేవుని దృష్టిలో ఎంత చక్కని నీతి కుటుంబం అయింది. వాడు నరులు మనుషులు, దేవుని కుమారులు, వీళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు పెళ్ళాడుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు విస్తరింపిపోతుండ్రు అని దేవుడు నరుని ఎందుకు సృష్టించినా నీ హృదయమందు నొచ్చుకున్న దేవుడు నోవాహు నీతిమంతుడు. మంచిగా వారి కుటుంబం చక్కగా ఉన్నదని తెలిసి ఓడని సిద్ధం చేసుకోని చెప్పి దేవుడి మాట విని ఓడని సిద్ధం చేసుకొని ఓడలోనికి ప్రవేశించి తర్వాత జలమయమైపోయింది. 150 దినాలు అయింది. 150 దినాలు అయిన భూమి మీదకి ఇంకా అప్పుడు ఆరిన నేల అయింది. నోవాహు కుటుంబమే అప్పుడు ఉన్నది. దేవుని దృష్టిలో నోవాహు కుటుంబం ఎంత నీతి కలిగిన కుటుంబం ఉండొచ్చు. మన జీవితంలో కూడా ఆకాశం తట్టు తేరి చూస్తూ ఉంటాడు. మనుషులలో ఇంత నీతిమంతులు ఉన్నారా, ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనుషులు చూడకపోయి ఉండొచ్చు మన స్థితిగతులు, మన ఆలోచన. మనల్ని 24 గంటలు మనల్ని బాధించేవారుగా ఉంటారు, కానీ మన మంచితనాన్ని ఎవరు గుర్తించరు. ఆడు మంచోరా అంటే హే ఆడు మంచోరా నువ్వు వంటివి నీకేం తెలుసు అని గురించి అని మన మంచితనం ఇతరులు ఒకరు చెప్పినా కానీ జీర్ణించుకోలేని వారు అంటారు. మాటికి మనల్ని చేదు వ్యక్తులాగా చూసేవారుగా ఉంటారు. సో అది దేవుడి ఎరుగు. మనల్ని దేవుడు చూస్తూ ఉన్నారు. మన మంచితనము దేవునికి తెలుసు. మనం ఎవరి మీద ఆధారపడినామో అది దేవునికి తెలుసు. నోవాహు కూడా అట్లనే దేవుని దృష్టిలో ఎంతో నీతిమంతుడు కాబట్టి ఆ భూమి మీదకి వచ్చింది వారి యొక్క కుటుంబమే. ఇంకెప్పుడు నేను భూమిని శపించను. మరి ఇంకా చెప్పించే మనుషులు ఇంకా ఉన్నారా? లేరు కదా. నోవాహు కుటుంబం భూమి మీద చక్కగా జీవించుకుంటుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చూడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుని. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధనామమును బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచావు నాయనా, నీకు వందనాలు. నీ చక్కటి మాట మా ఉనికిలో వినిపించావు
అయా భూమి మీద నరులందరూ చెడిపోయిన వారే అని గ్రహించి నేను వారిని నాశనం చేయాలని కూర్చి నీ దృష్టిలో నోహం ఎంత చక్కటి నీతిమంతుడు దేవా, ఆ కుటుంబాన్ని నీవు వారికి సెలవిచ్చావు, ఓడని సిద్ధం చేసుకో, అందులో ప్రవేశించండి అని చెప్పినప్పుడు సమస్త జీవులు దేవా నోహా కుటుంబంలో ప్రవేశింపబడింది. 40 దినాలు భూమి మీద వర్షం పడ్డది. అది ఆరటానికి 150 దినాలు పట్టింది. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. పాపంతో విస్తరింపబడిన ఈ లోకంలో దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దృష్టిలో ఎంత నీతిమంతుడో, వారి కుటుంబాన్ని రక్షించిన దేవుడు ప్రభు నీకు వందనాలు. మేము కూడా మనుషుల ఎదుట మీకు కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. నీ దృష్టిలో మేము నీతిమంతులై జీవిస్తే అదే చాలు ప్రభు. నీకు వందనాలు. మా భవిష్యత్తు నీ కృపగల హస్తంలో కప్పి ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడాపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. ఈరోజు నీ మందిరానికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. దేవా నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో. వృద్ధాపుల్లో ఉన్నారు ప్రభా దేవా, జ్ఞాపకం చేసుకో. పొలం కృపలో బతకచ్చు. నాది తమ్ముని భవిష్యత్తు నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించు. లోన నీ చిత్తాను ఏది నాకు కన్నునట్టు అప్రోచ్ అయ్యేది ఉంటుందో దేవా నా మార్గానుసారాలు నా సంతోషం పరిపూర్ణించండి. నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించాను దేవా. నిమిత్త మాత్రంలా ఈ లోకంలో నేను బలహీనురాలని, నన్ను బలపరచేవారు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు నాయన. నా దేవుడుగా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నా సంతోషం పరిపూర్ణము అయితే అది నీ చిత్తమే అయితే మార్గనుసారాలు వచ్చి గొప్ప దేవుడు కాబట్టి నేను అవును గొప్ప చేసుకో. దేవా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి గ్రూప్-1కి సిద్ధపడటకు నన్ను దీవించి, తమని భవిష్యత్తు రైల్వేకి సిద్ధపడటకు ఇంటికాడ ఉంటే చదువుకోలేని స్థితి ఏర్పడింది ప్రభా. తిరిగి పొలం కాడికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకున్నటకు మమ్మల్ని పడు. రేపటి నుంచి వెళ్ళటకైనా మమ్మల్ని సిద్ధపరచాం. అన్ని విషయాలతోడుగా నిరంజనంగా తన భవిష్యత్తు విషయంలో స్థిరత లేదు ప్రభా. బిడ్డల విషయంలో, తన విషయంలో లోకం స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాం. లోకంతో స్నేహం చేస్తూ ఉంటుంది దేవా. జ్ఞాపకం చేసుకో. వీడినిగా కనికరించాలి. పాపాలు ఎక్కడ అనుకోకుండా అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. బిడ్డ భవిష్యత్తు నిలబెట్టండి. నవ్యమ స్టడీ జాబ్లో బిడ్డలు నిలబెట్టండి. త్రుటిల్లకుండా కాపాడండి ప్రభు. నీ పాద సన్నిధిలో ఎత్తుపెట్టి ప్రార్థిస్తాను. అంధకార శక్తిని నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాను. బిడ్డల భవిష్యత్తు దేవా ఈ సంవత్సరం 5 అయిపోతే వారి జీవితాలతో నేను ముందుకెళ్తాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. పాప ఊబిలో ఎక్కడ చిక్కుకోకుండా ఆయా పాపంతో ఉన్న ప్రతి ఒక్కరిని వారి చూపులలో, ప్రవర్తనలో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వారికి భయం పుట్టించే దేవా జ్ఞాపకం చేసుకో. కనికరం కలిగిన నీ కనికరం జాలి బిడ్డల పట్ల చూపించాను. నీ మనుషుల మనసును మార్చలేము తండ్రి. నువ్వు దేవుడు కాబట్టి వారిని నీ దక్షిణాస్తంలో కప్పచెప్పు. వారి ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించుకుని నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. నిరంజకి ఇల్లు వస్తే మరి కట్టుకున్నట్టుకు మార్గం సరళపరచాను దేవా. మరి రేవంత్ రెడ్డి పరిపాలన కోసం ప్రార్థిస్తున్నాను. కృప దయచేయండి, జ్ఞానం దయచేయండి ప్రభా. నీ కృప సహాయం కోరుకుంటూ నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించండి. ఇంటి చుట్టూ నీ కంచి నరక సంబంధం సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తాను దేవా. ఈరోజు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచు. అన్ని విషయాల తోడుగా ఉన్నా యేసయ్య నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.